ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మార్నింగ్ నుండి వీడియో ఏం తీయలేదు. ఫ్రైడే అమ్మాయి వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. నా పనులు నేను చేసుకున్నాను. రోజు చూపించే పనులే కదా అని చెప్పేసి వీడియో తీయలేదన్నమాట. అది కాక తీద్దాం అనుకున్నా కానీ ఎందుకులే హడావుడిగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఈరోజు తీయలేదు. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో రోజు ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కదా, అలానే ఇంకా మీతో డైరెక్ట్గా చెప్పేసేయాలని చెప్పేసి ఇంకా ఈరోజు వీడియో కూడా తీయలేదన్నమాట. ఫ్రైడే కదా పూజ చేసుకోవాలనుకున్నాను, ఇంకా హడావుడిగా అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా లేట్ అయిపోయిద్దిలే పూజ చేసుకొని, మళ్ళీ తర్వాత టిఫిన్ చేయాలి కదా పూజ చేసుకున్న తర్వాత, ఇంకా అందుకని చెప్పేసి వీడియో ఏం తీయలేదన్నమాట. ఏంటంటే ఈరోజు మన మంచి మాట అదేంటంటే అతి చనువు, అతి నమ్మకం, అతి ప్రేమ. ఏదైనా అతిగా ఉంటే అవి అతిగా ఉండడం చాలా అనమాట, మన లైఫ్ మనం స్పాయిల్ చేసుకోవడానికి. సో ఏదైనా కానీ లిమిట్లో ఉండాలని చెప్పేసి మన వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పేసి అనమాట. అతిగా మంచితనము అస్సలు పనికిరాదు అని చెప్పేసి మనము వాళ్ళతో కొంచెం చనువుగా ఉన్నామనుకోండి, ఏదంటే అది మాట్లాడతారు, మనం ఫీల్ అవుతాము. అతి నమ్మకము, ఏదైనా నమ్మకమే కాదు, ఏదైనా కానీ ఓవర్గా ఉంటే అసలుకి వాల్యూ ఉండదు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. అతి నమ్మకము, అతి ప్రేమ, అతి చనువు ఇవన్నీ మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి అనమాట. మనం చనువుగా ఉన్నామనుకోండి, ఎవరన్నా గబక్కన ఏదో మాట అన్నారు అనుకోండి ఫీల్ అయిపోతాము. అతి ప్రేమ మనకి ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాము, వాళ్ళ దృష్టిలో మనం చీప్గా ఉంటాం అనమాట. ఇంకొకటి వచ్చేసి అతి నమ్మకం అనమాట. అతిగా నమ్మిన వాళ్ళే మనల్ని ముంచేస్తారు. అందుకే ఎవరిని నమ్మకూడదు ఈ రోజుల్లో. అది ఎప్పుడంటే మన తాతల టైంలో అయితే నమ్మినా ఏం కాదు, అప్పుడు నోటి మాట ద్వారానే ఏదైనా జరిగేదన్నమాట. ఇప్పుడులాగా అగ్రిమెంట్లు రాసుకోవడాలు అవే ఉండేవి లేవు ఆ రోజుల్లో. అప్పట్లో అయితే ఇవన్నీ పనికొస్తాయి, కానీ ఈ రోజుల్లో అసలుకి ఎందుకు పనికిరావు. ఇవన్నీ ఏదైనా కానీ అతిగా ఉందనుకోండి మనల్ని చాలా చీప్గా చూస్తారు, డౌటే లేదు. మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఎవరి మీద ఇవే కాదు, ఏదైనా కానీ అతిగా ఉండకూడదు అనమాట. అతిగా రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళు మనల్ని ఎంత చీప్గా చూసినా కానీ మనం పోయి వాళ్ళకి అతిగా రెస్పెక్ట్ ఇవ్వడం, అలాంటివి అసలు చేయకూడదు ఈ రోజుల్లో. చేస్తే మనం ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూస్తారనమాట. చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే అతి ప్రేమ అనమాట. మన పిల్లల మీద ఎంతో ప్రేమతోటి వాళ్ళని అసలు ఏం పని చేయనీయకుండా ఎలాగో పెంచుతాము, కానీ అన్నీ అలవాటు చేయాలి పిల్లలకు కూడా. మళ్ళీ ప్రతి పని కూడా అలవాటు చేయాలి, చిన్నగా చెప్పాలన్నమాట, చెప్తేనే వింటారు. మా వాళ్ళు అయితే చెప్తేనే వింటారనమాట. మనం కోపం వచ్చి అరిస్తే అస్సలు వినరు. సో చిన్నగా చెప్పాలి పిల్లలకి. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కోలా ఉండిద్ది అనమాట. కొంతమంది ఏమో కొడితే వింటారు, కొంతమంది ఏమో చిన్నగా చెప్తే వింటారు, కొంతమంది తిడితే వింటారు. ఒక్కోరు ఒక్కోలాగా ఉంటారు. సో ఎవరికి నచ్చిన రీతిలో అలాగ చెప్పేసి పిల్లల్ని బాగా పెంచాలి. అతి ప్రేమ చూపించకూడదు పిల్లల మీద అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అతి నమ్మకం అన్నమాట. మనం ఒకరిని ఎక్కువగా నమ్మడము, మనం ఎవరినన్నా ఎక్కువగా నమ్మామనుకోండి, వాళ్ళు మనకి నిజం చెప్తున్నారా అర్థం కాదు, అబద్ధం చెప్తున్నారా అర్థం కాదు. నిజం చెప్పినప్పుడు అబద్ధం అనుకుంటాము, అబద్ధం చెప్పినప్పుడు నిజం అనుకుంటాం. సో ఎవరిని కూడా నమ్మకూడదు అసలుకి. ఈ రోజుల్లో అయితే నమ్మకూడదు అసలు ఎవరిని. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి విషయంలో కూడా ఫస్ట్ నెగిటివ్గానే చూడాలి, ఆ తర్వాత పాజిటివ్గా ఆలోచించాలి వాళ్ళ గురించి. ఎవరినైనా అంతేను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా మా ఛానల్ని చూస్తుంటే ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేశారు కదా, ఎలాగో ఒక లైక్ కొట్టేసేయండి. మీరు ఇలా లైక్ కొట్టడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మరో వీడియోతో కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.